అప్పుడు చాలాసార్లు అన్న మనోళ్ళు అడుగుతుంటే ఆ లిక్కర్ స్కీము ఆ పంచారే నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకొని అన్నోపల పడేస్తేవి నీ లిక్కర్ కథ పోయి ఆడ సిసోడియా అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల ముఖ్యమంత్రి 6 నెలలు ఉండే కారణం కాదు వాళ్ళు కవిత చక్కర్లో పడ్డారు. అదే లిక్కర్ దాంట్లో పాపం ఈ లిక్కరు అసలు లిక్కర్కి డబ్బులు అడిగించి వచ్చిన అన్ని 100 కోట్లు అది అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది 100 కోట్లు ఢిల్లీలో ఇక్కడేనో 100 కోట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర కూర్చొని సిసోడియా దగ్గర కూర్చొని ఆడ 100 కోట్ల రూపాయలు ఆడ లిక్కర్ బిజినెస్ చేయడానికి డబ్బులు నువ్వు ఎక్కడ నుంచి తీసుకుపోయినావు? జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు 4 నెలలు 5 నెలలు నువ్వే జైల్లో ఉంటివి. జోక్ జేక్ తెలపాలి. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇడిచేటట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ళ లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ మీరు నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టాడు కదా తెలంగాణ